ప్రాజెక్ట్తో పోలవరం మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు. మనకందరికి తెలిసిందే పోలవరంలో ఎవరు ఏం చేశారని చెప్పి మనం మనం వాస్తవాలు కప్పిపుచ్చుదాము, మనం చెప్పేయని నమ్ముతారు అనుకోవటం పిచ్చితనం, అంటే ఎర్రితనం అని కూడా అంటారు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు డిలే అవ్వడానికి కారణం డయాఫ్రమ్ వాల్ అని చెప్పి అందరికీ తెలిసిందే. సో అది క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి అందరికి చూపించారు. లైక్ డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అవడం వల్ల ప్రాజెక్ట్ డిలే అయింది, ఇక్కడ స్పిల్వే అంతా కన్స్ట్రక్ట్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది అని చెప్పారు. ప్లస్ అప్పుడు దాంట్లో ఏంటంటే డయాఫ్రమ్ వాల్ కట్టింది చంద్రబాబు నాయుడు అని సాక్ష్యం కూడా అక్కడ ఆయన శిలాఫలకం ఉంది, 440 రోజుల్లో కంప్లీట్ చేశామని చెప్పి. సో చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, ప్రాజెక్టు వర్కులు చేయకుండా ఆపారని. వర్కులు చేయకుండా ఎవరు ఆపారు సార్? కరోనా వచ్చినప్పుడు అన్నీ ఆపారు. సో అది మీరు స్ట్రాంగ్గా కట్టకుండా డ్యామేజ్ అయిన దానికి జగన్ గారి మీద తోయడానికి ఎంత నీచంగా దిగజారాల్సిన అవసరం లేదు ఒక సీఎం హోదాలో ఉండి. సో అదే ఒకరి మీద ఒకరు తోసుకుంటారు, అది జనరల్గా జరిగేది ఎలక్షన్ ఒక పొలిటికల్ పార్టీ అన్నాక. సో ఇప్పుడున్న సోషల్ మీడియా ఇంత యాక్సెస్గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి మీరు ఎన్ని అబద్ధాలు చెప్పాలనుకున్నా కూడా అది నిజం అవ్వదు. సో డయాఫ్రమ్ వాళ్ళు డ్యామేజ్ అయ్యే కారణం మీరు. సో ఆ శ్వేతపత్రం మీద అన్ని పచ్చి అబద్ధాలు చెప్పారు. సో దాని మీద ఒక క్లారిటీ వచ్చింది. సో నేను మళ్ళీ ఇంకోటి ఏంటంటే అమరావతి మీద నిన్న ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఆ శ్వేతపత్రంలో ఏంటి, అమరావతి స్టిల్ మేము స్టిక్ టు ప్రీవియస్ ప్లాన్, మేము 2014 నుంచి 2019 మధ్యలో ఏదైతే ప్లాన్ ఉందో అదే ప్లాన్కి స్టిక్ అయి ఉన్నాము. బట్ ఏంటంటే ఇక్కడ జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. ఏం డ్యామేజ్ అయింది సార్? ఏం డ్యామేజ్ అయింది? మీరే డ్యామేజ్ అయిన బిల్డింగ్స్ కట్టించారు. ఏంటి మొత్తం 58,000 కోట్లు ఎంతో ప్రాజెక్ట్ ఫస్ట్ స్టేజ్ అనుకున్నారంటే దానికి కానీ 41,000 కోట్లకి టెండర్స్ పిలిచారంట. దాంట్లో 4,800 కోట్లు పనులు జరిగాయంట. 4,800 కోట్లు పనులు జరిగాయి అంటే ఏం కట్టారు? హైకోర్టు ఒకటి కట్టారు, అసెంబ్లీ ఒకటి కట్టారు, ఇంకా టవర్స్ ఏ కట్టారు. సో అసెంబ్లీ మనకు తెలిసిందే, సచివాలయం ఎలా కట్టారు, వాటర్కి లీకేజ్ అయిన బిల్డింగ్స్ కట్టి దానికి కూడా 700 కోట్లు ఎంతో. అది రిలీజ్ చేయరు. పర్ స్క్వేర్ ఫీట్ ఎంత మేము పే చేసాము, జనరల్గా మార్కెట్లో ఎంత ప్రైస్ ఉంది, మేము ఎంత పే చేసాము, అది ఎంత నాణ్యత ఉంది, అది చెప్పరు. అవి చెప్తే డ్యామేజ్ అవుతుంది. మరి అమరావతి మీద అంత చిత్తశుద్ధి ఉంటే మీరు అట్లీస్ట్ సీడ్ యాక్సెస్ రోడ్ అంటే మనం విజయవాడ సిటీ నుంచి అమరావతి ఊర్లోకి వెళ్ళడానికి, లైక్ క్యాపిటల్ సిటీలోకి వెళ్ళడానికి ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ ఎక్కడైనా ఒక వెంచర్ డెవలప్ చేయాలంటే ఏం చేస్తారు? రోడ్లు వేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారు, రోడ్లు వేస్తారు, లైటింగ్ ఇస్తారు, డ్రైనేజ్ సిస్టమ్ అరేంజ్ చేస్తారు, అండ్ వాటర్ ఫెసిలిటీ అవైలబుల్ చేసిన తర్వాత ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తారు. సో బట్ మనకి క్యాపిటల్ లేదులే, సరే స్టార్ట్ చేశారులే అనుకుంటే రోడ్ లేకుండా స్టార్ట్ చేసి మీ జగన్ గారి ప్రభుత్వం మీద వస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ సీడ్ యాక్సెస్ రోడ్డుకి లైటింగ్స్ అన్నీ పెట్టించింది జగన్ గారి గవర్నమెంట్లోనే. మళ్ళీ ఎలక్షన్ జూన్ 5వ తారీఖున ఆ లైట్స్ అన్ని ఆన్ చేసి చూసారా, చంద్రబాబు నాయుడు వచ్చారు, అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ దగదగలా మెడుస్తుంది, మీరు కలకల్లాడుతుందని చెప్పి ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ఉన్నారు కదా ప్రతినిధులు, ఈనాడు పేపర్ అండ్ ఆంధ్రజ్యోతి పేపర్లో సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు. సిగ్గు సెరం ఉండాలి అలాంటి సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడం. ఎలాగో ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ సిగ్గు సెరాలు లేవు. కానీ మళ్ళీ చిన్న ఈ పిల్ల బెత్రేగాళ్ళు ఉంటారు, యూట్యూబ్ ఛానల్స్ నడుపుకునే వాళ్ళు, AP 175 సంబంధించిన శ్రీనివాసుడు ఉంటాడు, వాడికి అన్ని రహస్యాలు వాడికి వచ్చి నేను చెప్పిందే చెప్తున్నా. వాడేదో ఒక ఇద్దరు నాయకులు మాట్లాడుకుంటే బాత్రూమ్ కన్నంలోంచి చూసి మైక్ పెట్టి వాళ్ళు మాట్లాడేదంటే వీడు విన్నట్టు చెప్తాడు. ఏంటి అదే వీళ్ళంతా ఇంతే కదా, ఒక ఫేక్ న్యూస్ని కూడా స్ప్రెడ్ అవతల మంచి చేసినా దాన్ని తప్పుగా స్ప్రెడ్ చేయడంలో సిద్ధహస్తులు. అది ఒక తప్పు. చంద్రబాబు నాయుడు గారు నిన్న రిలీజ్ చేసిన 2 శ్వేతపత్రాల మీద ఎంత బూతులు ఉన్నాయో జనాలందరికీ తెలుసు. అమరావతి రైతులను రెచ్చగొట్టి వాళ్ళ అసైన్ భూములు లాక్కొని అసైన్ భూములు తక్కువ డబ్బులకి వాళ్ళ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు అమరావతికి దత్తదారం ఇచ్చినట్టు, ల్యాండ్ పూలింగ్లో వాళ్ళు ఇచ్చినట్టు వాళ్ళకేం కోట్లాది కోట్లు ఇచ్చి, ఎవరైతే అసైన్ భూమి దగ్గర పేదల దగ్గర తీసుకున్నా వాళ్ళకి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి వాళ్ళని ఎంత మోసం చేస్తారో ఆంధ్ర రాష్ట్రం అందరికీ తెలుసు. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ సింగపూరు ప్రతినిధులతో మంత్రాలు జరుపుతారంట. 9 సిటీస్ అంట.
ఫైనాన్షియల్ సిటీ అంట, జస్ట్ నాలెడ్జ్ సిటీ అంట, పొలిటికల్ సిటీ అంట, స్పోర్ట్స్ సిటీ అంట. ఒక క్యాపిటల్ సిటీ కట్టండి సార్. క్యాపిటల్ సిటీ కట్టి దానికి అసలు క్యాపిటల్ సిటీ కూడా ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయండి. అక్కడ ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, రోడ్స్ అన్నీ వేసి అప్పుడు మీరు స్టార్ట్ చేయండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ చేయకుండా బ్లేమ్ అంతా అవతలం. ఇప్పుడు ఎస్ఆర్ఎం వాళ్ళకిను అమృత యూనివర్సిటీ వాళ్ళకి ల్యాండ్స్ ఇచ్చారు. ల్యాండ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎలా ఇవ్వాలి? మీరు యాజ్ ఎ క్యాపిటల్ మీరు డెవలప్మెంట్ చేసి అందరికి ఇస్తా అంటున్నారు కదా, మీరు రోడ్స్ వేయకుండా వాళ్ళకి ఇచ్చేసారు, వాళ్ళు కట్టుకున్నారు. తర్వాత రోడ్స్ వేయాలని చెప్పి జగన్ గారు గవర్నమెంట్ బ్లేము. ఎందుకు సార్ ఆ వైట్ పేపర్లు అని చెప్పి పచ్చబద్దాలు వైట్ పేపర్లో పెట్టి సిగ్గుచేటు. అందరూ ఎందుకు ఇంత దిగజారిపోతున్నారు? చంద్రబాబు నాయుడు గారు పవర్ కోసం ఇంత దిగజారాలా అవతల మీద? ప్లస్ జగన్ గారిని వ్యక్తిగత హననం చేసేలాగా పిచ్చోడు, బెంట్లోడు అంట. మిమ్మల్ని అనొచ్చు కదా సార్. మీరు ఏ మెరిట్స్ మీద వచ్చారు? బెయిల్ తీసుకొని జైల్లోకి వెళ్ళినప్పుడు మీకు ఐ ప్రాబ్లం ఉంది, స్కిన్ ఎలర్జీ ఉందని బయటకు వచ్చారు. ఇప్పుడు ఆ స్కిన్ ఎలర్జీని గజ్జి కూడా అనొచ్చు కదా. అదన్నీ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక వ్యక్తిని వ్యక్తిగత హననం చేసేలాగా వాళ్ళ మనస్తత్వాన్ని దెబ్బతినేలాగా అలా చేయకూడదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి శ్వేతపత్రాలు, మీరు ఎన్ని ఫేక్ శ్వేతపత్రాలు రిలీజ్ చేసినా జనాలు నమ్మే పరిస్థితులు లేరు. ఇప్పుడున్న ఈ సోషల్ మీడియా యాక్సెస్ అందరి దగ్గర ఉంది. వాళ్ళకి తెలుసు గతంలో మీరేం మాట్లాడారో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో. అప్పుడేమో మోడీ వచ్చి ముష్టి మట్టి గంగా నీళ్ళు మన ముఖాన్ని కొట్టి వెళ్ళిపోయినాడు. ఇప్పుడేమో పవిత్రమైంది. నాకు అర్థం అవుతుంది. ఒక 4 సంవత్సరాల్లో ముష్టి మట్టి గంగా నీళ్ళు ఇప్పుడు పవిత్రాలు అయిపోయినాయి. 4 ఏళ్ళలో 5 ఏళ్ళలో మీరేమైనా శుద్ధి పూజ చేశారా? అది శుద్ధి చేస్తారు కదా, ఆ శుద్ధి చేశారేంటి ఆ మట్టిని, ఆ గంగా నీళ్ళని పార్లమెంట్ని తెచ్చినగా? ఒక దాని మీద స్టిక్ అవ్వండి సార్. ఒక దాని మీద స్టిక్ అయ్యి ఒక స్టాండ్ తీసుకొని ఉండాలి ఎప్పుడైనా పొలిటికల్గా. ఇలా డబుల్ స్టాండ్ పవర్ కోసం ఎన్ని స్టాండ్లు అంటే అన్ని స్టాండ్లు తీసుకొని పవర్ తెచ్చుకుంటే జనాల నుంచి వచ్చే విమర్శలను మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సింది.